12 సంవత్సరాలు బెయిల్ మీద ఉండి దాదాపు 6 సంవత్సరాల తర్వాత రేపు ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో ఉన్న నాంపల్లి కోర్టుకు అయితే హాజరవుతున్నారు. అసలు ఎలా చూడాలంటారు? ఇది సామాన్యులకి సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా ఇలాంటి వెసులుబాట్లు? అందరికీ నమస్కారం. సామాన్యులకైతే ఉండదు, వాస్తవంగా చెప్పుకోవాలంటే సామాన్యులకైతే ఉండదు. కాకపోతే ఈయన నేను అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అని చెప్పుకున్నారు. ఇవాళే మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను వస్తే సెక్యూరిటీ ప్రాబ్లం లేకపోతే నేను వస్తే ఏదో అనవసరంగా ఖర్చులు ఎక్కువైపోతాయి అది ఇది అని చెప్పేసి కళ్ళబుల్లి మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్న పరిస్థితి చూసాం. కాబట్టి ఇవాళకైనా న్యాయస్థానాల మీద నమ్మకంతో, కోర్టుల మీద గౌరవంతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కోర్టుకు వెళ్ళటం శుభసూచకం. ఏదైతే ఆ రోజు మరి ఈడీ దర్యాప్తులో భాగంగా జైల్లో ఉన్నారు, ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద ఉండటం గ్రేట్. మరి భారత రాజ్యాంగ వ్యవస్థలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయో నాకైతే తెలియలే, కానీ మరి ఇన్ని సంవత్సరాలు ఆయన బెయిల్ మీద ఉండటం అనేది చాలా గ్రేట్. ఇప్పటికైనా గౌరవ జడ్జీలు ఎవరైతే ఉన్నారో ఈ కేసుని త్వరగా తేల్చి దీంట్లో దోషులు ఎవరైతే ఉన్నారో దోషులను శిక్షించాలి, లేదా దీంట్లో మంచి వాళ్ళు ఉంటే వాళ్ళని నిర్దోషులుగా ప్రకటించాలి. మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్తున్నారు, ఏదో ఉదయం 8 గంటలకు వెళ్తున్నారని చెప్పి వైఎస్ఆర్ పార్టీ వారికి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు కూడా చెప్పడం మంచి పరిణామం, స్వాగతిస్తున్నాం. మీరు కోర్టుకు రావాలి, తప్పకుండా విచారణ చేయాలా. మీదే కాదు, ఇలాంటి పెండింగ్ కేసులు ఏమన్నా ఉంటే కూడా అన్నీ విచారణ చేయాల్సిన అవసరం ఉంది. మీ కేసు కూడా తొందరగా పరిష్కరించి ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాలకు ఉన్న గౌరవాన్ని కాపాడడంలో ఆయన పాత్ర కూడా ఉండాలని ఆయన కూడా ముందడుగేసి కోర్టులకు సహకరించి ఆ రోజు జరిగిన పరిణామాలు వాస్తవాలన్నీ కోర్టుకు తెలియజేసి కోర్టు వారి సహకరిస్తారని ఆశిస్తున్నాను. సరే, ఇదంతా ఒకెత్తి అయితే కనుక మొన్నటి వరకు నేను వస్తే సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చింది అంటూ అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అవుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆల్ ఆఫ్ సడన్గా కోర్టుకు వెళ్ళడానికి గల కారణం ఏముందనుకోవచ్చు అంటారు? దీని మీద న్యాయస్థానం సరైన నిర్ణయం తీసుకొని ఉంటుంది. మీరు రాకపోతే మేము అరెస్ట్ చేసి తీసుకొస్తామని చెప్పావు, లేదా అరెస్ట్ చేయాల్సిందని చెప్పేసి ఆర్డర్ పాస్ చేసే పరిస్థితులు ఏమైనా వస్తే అవకాశాలు ఉండబట్టి ఆయన ఇవాళ నిర్ణయం మార్చుకొని కోర్టుకు వెళ్తానంటున్నారు. మరి రాష్ట్రంలో ఎక్కడైనా పొరపాటు వల్ల ఎవరైనా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు చనిపోతే బెంగళూరు ప్యాలెస్ నుంచి రెక్కలు కట్టుకొని వాలిపోయి దాంట్లో కూడా శవరాజకీయం చేస్తూ దాంట్లో కూడా ఆనందం పొందుతూ అదేదో సినిమాలో చూపించినట్టుగా శవాలను చూస్తే ఎక్కడ లేని సంతోషం, ముఖం మీద కనపడే ఫీలింగ్స్, మరి అవన్నీ ప్రదర్శించేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి పరిస్థితి ఉన్న నాయకుడు ఇవాళ కోర్టుకి వెళ్తున్నారంటే పరిస్థితి చాలా ఆనందంగా ఉంది. చెప్పుకోవడానికి కూడా ఏంటంటే అబ్బా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఆయన అని చెప్పేసి. ఏదైతే పొరపాట్లు జరిగినప్పుడు జరిగే పరిణామాలని చూసి ఆనందించే వ్యక్తి, ఆయన ముఖంలో చిరునవ్వు చూడాలంటే అలాంటి సందర్భాలు చిక్కటి చిరునవ్వుతోటి ఆయన కనపడేటువంటి హావభావాలు మనందరం చాలా సంవత్సరాలు చూసామే, గుర్తున్నాయి ఇంకా. మరి వాళ్ళు ఏం పని లేకపోతే బెంగళూరు ప్యాలెస్లో ఉండేటువంటి నాయకుడు ఏదో అవసరానికి కొద్ది శవరాజకీయాలు కాబట్టి వాళ్ళు ఆయన పర్సనల్ విషయం ఇది కాబట్టి కేసు మరి వాళ్ళు ఆయన కోర్టుకు వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. సరే, కోర్టుకు వెళ్ళే వ్యక్తికి కూడా స్వాగత ఏర్పాట్లు చేసే పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ఉన్నారంటే అసలు ఎటుపోతుంది అనుకోవాలంటారు? సమాజంలో ఎలాంటి వారిని ఆదరిస్తున్నారు అనుకోవాలంటారు? మరి మంచి మాట అడిగారు. ఇది వాళ్ళ పార్టీకి ఉన్న కొత్త ట్రెండ్. ఆ ట్రెండ్ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారితో స్టార్ట్ అయిపోయింది. ఏంటంటే తప్పు చేసిన వాళ్ళు కూడా కోర్టు నుంచి వచ్చేటప్పుడు కానీ, జైలు నుంచి వచ్చేటప్పుడు కానీ, జైలుకు పోయేటప్పుడు కానీ, జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చేటప్పుడు కానీ నవ్వుతా రావడం, దండాలు పెట్టుకుంటా రావడం అనే ట్రెండ్ ఆయనతోనే స్టార్ట్ అయింది. మరి ఆ ట్రెండ్ మనం చూస్తున్నాం. వాళ్ళ పార్టీ వాళ్ళు దాన్నే స్వాగతిస్తున్నారు. ఇప్పుడు అట్లాగే వాళ్ళు వెల్కమ్ చెప్పడం, స్వాగతాలు చెప్పడం వెళ్తుంది. ఎక్కడికి వాస్తవంగా మనం చెప్పుకునే మొదటి భాషలో అత్తగారింటికి అంటారు జైలుకి వెళ్ళేవాళ్ళు. మరి కోర్టుకు అయితే దానికి ఇంకో భాష ఉంది. అట్లాగే మరి వాళ్ళ ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కోర్టుకు వెళ్తుంటే దానికి ఏంటంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమందికి ఆయన కనపడ్డాడు కదా, ఆయన ఎక్కడ కనపడ్డు, వీళ్ళు వెళ్తే మాట్లాడు, వీళ్ళతోటి ఫోటోలు దిగడు, ఎవరో వాళ్ళ సామాజిక సంబంధించి కొంతమందితో ఫోటోలు దిగుతారు, మామూలుగా అయితే ఎవరిని కూడా ఆయన దగ్గర రానిడు. కాబట్టి వాళ్ళ నాయకుడు బయటకు వస్తున్నాడంటే ఏదో ఒక ఘనకార్యం సాధించినట్టుగా ఫీల్ అవుతూ లేదంటే అదే అనుకోవాలంటారా? లేదంటే గనక కోర్టు దగ్గరకు వస్తే గనక పరిస్థితి ఇలా ఉండిద్ది, అభిమానుల తాకిడి ఎక్కువ ఉంటుంది,
అందువల్ల నేను రాలేను, వర్చువల్గా హాజరవుతానని చెప్పింది ఇందుకే అని చెప్పి చూపించుకోవడానికి అనుకోవాలంటారా ఇది? అదే చూపించుకోవడానికే, వాస్తవాలు ఏదంటే కోర్టుకు వస్తే చూపించుకోవాలని దానికి వాళ్ళ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసి సోషల్ మీడియాలో గ్రూపుల్లో పెట్టేసి మా నాయకుడు వస్తున్నాడని చెప్పేసి వాళ్ళు చెప్పాను కదా, పెద్దగా బయటికి రాడు కాబట్టి ఎప్పుడో నెలకో 2 నెలలకు ఒకసారి బయటకు వస్తున్నాడంటే వాళ్ళు కూడా 1-2 గంటలు టైం తీసి ఆయన చూడడానికి వచ్చినట్టుగా దాన్ని ఏదో పెద్ద హైప్ చేసేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరైతే వచ్చిన జనసందోహంలో ఒక భాగం అని చెప్పేసి వాళ్ళ పేపర్లో చౌకబారుగా ప్రచురించుకోవడానికి 4 ఫోటోలు 4 రకాలుగా తీసి ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వస్తేనే వేల లక్షల మంది వచ్చేసారని చెప్పేసి వాళ్ళ సాక్షి మీడియాలో వాళ్ళ సాక్షి పేపర్లో చూపించుకొని ప్రజల్ని ఏదైనా మోసం చేయడానికి మభ్యపెట్టడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ యొక్క సోషల్ మీడియాని వాడుకుంటూ ఇలాగా 3 నెలలకు 4 నెలల కోర్టు వాయిదాలు ఉన్నప్పుడు వచ్చి దాంట్లో కూడా అమ్మో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అంటుకుపోయే క్రేజ్ ఉంది, ఈ క్రేజ్ ఇంకా మామూలుగా లేదు అది ఇదని చెప్పేసి ఏదో మీడియా ద్వారా చూపించడం కోసం చేస్తున్న తాపత్రయం. అసల్లో ఏమైంది, మొన్న జరిగిన ఎన్నికల్లో 151 నుంచి 11 సీట్లు పడిపోయారు. అంటే ప్రజల్లో ఆయనకున్న ఇమేజ్ ఏంటంటే క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి ఇవాళ ఏంటంటే కొత్త డ్రామాలు మళ్ళీ ఇప్పుడే ఉంది. ఇప్పుడు ఇది కోర్టుకు హాజరవుతున్నారంటే ఇదేదో రాజకీయ ఎత్తులో భాగమే. ముందు రోజుల్లో మళ్ళీ కూడా ఏదో పాదయాత్ర చేస్తానన్నారు. ఆ పాదయాత్రలో కూడా 30-40-50 కిలోమీటర్లు జనాన్ని తోలుకొచ్చేసి ఆ సెంటర్లో జెండాలు పెట్టి వాళ్ళ ప్రోగ్రాంలు పెట్టేసి అక్కడ ఫోటోలు వీడియోలు తీసి వాళ్ళ సాక్షి పేపర్లో వాళ్ళ సాక్షి మీడియాలో కూడా ఫలానా సెంటర్లో జగన్మోహన్ రెడ్డి గారి బహిరంగ సభకు హాజరైన జన సందోహంలో ఇదొక భాగం అదొక భాగం అని చెప్పేసి ఒకే ఏరియాని 6 ఫోటోలు తీసుకొని వాళ్ళ పేపర్లో ప్రచురించుకొని ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టేసి ఏదో చేయాలి గందరగోళం అనే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఈసారి మాత్రం ప్రజలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా అట్లాంటి అవకాశం ఆయనకి ఇవ్వరు. ఎక్కడికెక్కడ సోషల్ మీడియా ద్వారా కానీ వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి మంచి విషయాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాలని చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్ళి రాబోయే ఎన్నికల్లో అంత డోలాతనంగా ఉండి ఆయనకి అంత మెజార్టీ పోయినసారి ఎలా చాలా అసలు ప్రజలు ఆయన కలిగి లేరు. ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వంలో అందరూ కూడా ఇదే పరిస్థితిలో పోరాడి మళ్ళీ అధికారం నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తాం. తప్పకుండా ఇలాగా అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే నాయకుల్ని తిప్పికొట్టాల్సిన అవసరం ప్రతి ఒక్క ప్రజలపైన ఉంది, ప్రతి ఒక్క నాయకుడి పైన ఉంది. దీనికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించుకోవాలా. పోయినసారి ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని ఎలా వినాశనం చేశారో, ఈ రాష్ట్రాన్ని ఎలా అధోగతి పాలు చేశారో, బస్టు పట్టించే విధంగా చేశారో, పరిశ్రమల్ని పారదోలారో, ప్రజల జీవన ప్రమాణాలని కుంగలో తొక్కేసి జీవన స్థితిగతులని దుర్భరంగా మార్చేసిన పరిస్థితులను ప్రజలు ఎవరు కూడా మర్చిపోకూడదు. కాబట్టి ఇలాంటి నాయకుడిని ఎక్కడ కూడా సపోర్ట్ చేయకూడదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. చివరిగా ఒక ప్రశ్న, ఇక నుంచి అయినా సరే తన అక్రమాస్తుల కేసు ఏదైతే ఉందో దాని విచారణ పూర్తయ్యే వరకు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉందంటారా? ఎందుకంటే రేపు వెళ్తున్నారు కాబట్టి ఇక నుంచి అయినా సరే కంటిన్యూగా వెళ్ళి తన నిజాయితీని నిరూపించుకునే అవకాశం ఏదన్నా ఉందనుకోవచ్చు అంటారా? ఆయన నిజాయితీ ఉందని ఎవరు అనుకుంటున్నారు? ఎవరు అనుకోవట్లేదు. మరి కోర్టుకు హాజరైతే ఇప్పటి నుంచి మొదలు పెడితే వాయిదాలు జరుగుతాయి, ఎన్నో వాయిదాలకి రావాలా, కోర్టు విషయాలు కాబట్టి మనం వాటి గురించి మాట్లాడుకోకూడదు. కోర్టు అనేది న్యాయం ఉంటే న్యాయం, అన్యాయం ఉంటే అన్యాయం తెలుస్తుంది. కాబట్టి ఈయన సరిగా హాజరైతే అన్నీ చూసుకుంటా పోతే తొందరగా తేలడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి భావిస్తున్నాం. కోర్టుకు సహకరించాలా. ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు దోషులుగా ఉన్నారో ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళు కోర్టుకు సహకరిస్తే కోర్టు త్వరతగిన నిర్ణయాలు తీసుకొని తీర్పులు విని విచారించి తీర్పులు చెప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి విచారణకి ప్రతి ఒక్కళ్ళు కూడా హాజరయ్యి దీంట్లో సాక్షులు ఎవరు ఉన్నారో అందరూ కూడా పూర్తి స్థాయిలో కోర్టుకు సహకరించేసి ప్రభుత్వాలు సహకరించేసి ఈ విచారణ చేసుకుంటే త్వరగా తీర్పు రావడానికి అవకాశం ఉంటుంది.